డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఆ మధ్య మీడియా వాళ్ళను కిలికారు. ఆ తర్వాత పవన్ ను టార్గెట్ చేసిన వాళ్ళను ఆడుకున్నారు. ఆ వివాదాలు ఇంకా కంటిన్యూ అవుతుండగానే మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు డైరెక్టర్ హరీష్. కెమెరామెన్ చోటా కే నాయుడుకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన చోట హరీష్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి రెస్పాన్స్గానే ఇప్పుడు హరీష్ లెటర్ రిలీజ్ చేశారు. గౌరవనీయులైన చోటా గారికి నమస్కరిస్తూ అంటూ లేఖ స్టార్ట్ చేసిన హరీష్, రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటిందని, ఈ 10 ఏళ్లలో మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే తాను 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటానని రాసుకొచ్చారు. ఎప్పుడూ ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదని, మీరు మాత్రం పలుమార్లు తన గురించి అవమానకరంగా మాట్లాడారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మీకు గుర్తుందో లేదో, ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో షూటింగ్ చేద్దామన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో, గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ని తీసేస్తున్నాడని, 10 మంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మదన పడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు నాది, రామయ్య వస్తావయ్యా వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. నా స్నేహితులు అవ్వచ్చు, లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు, నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రమేనా రాయాల్సి వస్తోంది. మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో మీ నుంచి నేను కొన్ని విషయాలైతే నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్ళీ కెలుక్కుంటాను అని అంటే ఎనీ డే ఎనీ ప్లాట్ఫామ్ ఐఎమ్ వెయిటింగ్, భవదీయుడు హరీష్ శంకర్ అని ఆ లేఖ పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే తమలో తాము సరిదిద్దుకోవాల్సిన విషయాలపై ఇలా సోషల్ మీడియా ఎక్కి వాదించుకోవడం, సవాళ్లు విసురుకోవడం ఏంటి, కొత్త కాంట్రవర్సీకి తెరలేపడం ఏంటి అని ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. తప్పు ఎవరిదైనా వాళ్ళలో వాళ్ళు సాల్వ్ చేసుకుంటే బాగుండేదని సూచిస్తున్నారు.